ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అంటే అసలు చూసారండి, మనం ఎప్పటికీ కూడా దేవుడు నిత్య జీవముగా ఉంచుతానని చెప్తున్నాడు. మరింతగా ఎన్నటికీ నశింప చేయను. అదేవిధంగా మిమ్మల్ని ఎవ్వరూ కూడా అపహరింపడు. అంటే ఏంటి? ఆయన చేతిలో మనల్ని ఉంచుకుంటున్నాడు కాబట్టి ఎవ్వరూ మనల్ని అపహరింపరని కూడా చెప్తున్నాడు స్వయంగా. అంటే నిత్య జీవంగా జీవిస్తాము. మరింతగా ఎటువంటి విషయాల్లో కూడా నశింపవు. అంటే ఎటువంటి విషయాల్లో కూడా, కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా అంటే నశింపవు. అంటే కొన్ని విషయాలు అబ్బా నశించిపోతున్నా చాలా విషయాల్లో అంటే నశింపవు అంటే ఏంటంటే అన్ని విషయాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా కరువు అనుకోవచ్చు, ఆరోగ్యపరంగా చూస్తేనేమో అక్కడ శక్తి లేకపోవటం అనుకోవచ్చు. నశింపవు అంటే అబ్బా నాలో నీరసంగా ఉంది, బాగాలేదని కూడా అంటూ ఉంటాం కదండి. అక్కడ అంటే శక్తి లేదు కాబట్టే నశింపవు. అంటే జీవం లేనప్పుడు ఏమవుతుందండి? ఆ మొక్కలో కూడా జీవం లేనప్పుడు ఏమవుతుంది? కృషిస్తూ ఉంటుంది. అంటే నశింపపోవడం అనమాట. అదేవిధంగా ఆ విషయాల్లో మనలో నిత్య జీవం అంటే ఎప్పుడు నిత్య జీవంగా ఉంచుతానని చెప్తున్నాడు, నశింపవని చెప్తున్నాడు. అది ఏ విషయమైనా సరే మనల్ని ఆయన చేతిలో ఉంచుకుంటున్నాను, ఎవరు అపహరింపరు అంటున్నాడు. అపహరింపడం అంటే ఏంటండి? దొంగలించడం కదా. అంటే దొంగ దేనికి వస్తాడు? హత్యకి. అక్కడ మరింతగా మనల్లో ఏ రకంగా అంటే హత్య చేయటానికి వస్తాడు దొంగ. మరింతగా మనల్ని ఎక్కడ ఏమార్చాలి, ఏ రకంగా మోసకరంగా మనల్ని అంటే ముందుకు వెళ్ళటానికి చాలా విషబీజాలను ఆడుతూ ఉంటాడు కదండి. కొన్ని విషయాల్లో కూడా మనల్ని ఏ రకంగా కూడా ఎక్కడెక్కడ అపహరింపాలని చూస్తూ ఉంటాడు. అపహరింపడం అంటే ఏంటి? మనల్ని వాడి చేతిలోకి తీసుకొని వాడికి ఇష్టంగా నడిపించాలని చూస్తాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ అపహరింపలేడు. అంటే దేవుడే స్వయంగా ఆయన చేతిలో అంటే తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. మనం తండ్రి చేతిలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని ముట్టజాలరు. మరి ముఖ్యంగా వాడి ఆలోచన ప్రకారం, సైతాన్ ఆలోచన ప్రకారం కాదు, దేవుడి ఆలోచన ప్రకారం అన్ని విషయాల్లో కూడా ఎప్పుడది ఆయన స్వరం మనం విని ఆయన ఎరిగిన వారమై ఆయన్ని వెంబడించినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని నిత్య జీవంగా జీవింపజేస్తానంటున్నాడు. ఎప్పటికీ కూడా నశింపవని చెప్తున్నాడు. మరి ముఖ్యంగా ఆయన చేతిలో నుండి మనల్ని ఎవరిని అపహరింపలేకుండా తనే స్వయంగా మనల్ని భద్రంగా కాపాడుతూ మరింతగా అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని సంరక్షిస్తానని చెప్తున్నాడండి. ఈ వాక్యం ఎంత గొప్పగా మన విషయాల్లో దేవుడు నిత్య జీవంగా జీవింపజేస్తాను, ఎప్పటికీ మీరు నశింపపోరు, మరి ముఖ్యంగా నా చేతిలో మిమ్మల్ని కాపాడుతున్నాను కాబట్టి దేనికి భయపడద్దు, మీరు నా చేతిలో ఉన్నారని చెప్తున్నాడండి. ఏమండి, మనుషులు ఎవరన్నా సరే నేను ఉన్నాను అని చెప్పి ఎంతవరకు చెప్పినా అది ఎంతవరకు వాళ్ళు చేయగలిగినంత వరకు, లేదంటే ఎంతవరకు అంటే అంతవరకే కదా. కానీ దేవుడు లేదంటూ ఏదీ లేదు కదా. ఆయన చేతిలో మనల్ని ఉంచుకున్నాడు అంటే అసలు ఇంకా అందుకే కదా నా అరిచేతిలో చెక్కి ఉన్నాను, నీ ప్రకాలు మొత్తం నాయంది ఉన్నాయని అంటే ఆ విధంగా కూడా దేవుడు ఆయన అరిచేతిలో మనల్ని ఎప్పుడు కాపాడుతానంటున్నాడు, నిత్య జీవంగా జీవింపజేస్తానంటున్నాడు. నిత్య జీవం అంటే ఏంటంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు ఒక్కటి అరా చేయడు కదా. నిత్య జీవం అంటే అన్ని విషయాల్లో కూడా నిత్య జీవంగా జీవింపజేస్తానంటున్నాడు. ఇంకా మరి ముఖ్యంగా మనల్ని నశింపనీవున అంటున్నాడు. అంటే నశింపబట్టి ఆర్థికంగా అయినా, ఆరోగ్యపరంగా అయినా, మరి ముఖ్యంగా ఎటువంటి విషయాల్లో కూడా చాలా నశింపు అంటే నీరసంగా ఎక్కడ ఉండనివని అంటున్నాడు. మరింత బలాన్ని మనకు చేకూరుస్తానంటున్నాడు. అదేవిధంగా నా అరిచేతిలో, తండ్రి చేతిలోనే మనం ఉంచుకున్నాడు అండి. బిడ్డలు ఎక్కడన్నా మనం బయటికి వెళ్ళినప్పుడు అండి, షాపింగ్ కానీ ఎక్కడికన్నా రద్దీ ప్లేసుల్లో కూడా ఉన్నప్పుడు తండ్రి చేయి బిడ్డ చేయి పట్టుకున్నప్పుడు ఎవరన్నా అపహరింపగలరా? ఎవరన్నా బిడ్డని అంటే అక్కడ సంహరింపగలరా? అంటే తీసేసుకోగలరా? చేయలేరు కదా, ఏమీ చేయలేరు. వాళ్ళు ఏం చేయాలన్నా సరే తండ్రి చేతిలో నుంచి వాళ్ళు లాక్కోగలరు. మనం కూడా మన తండ్రి చేతిలో ఉన్నామని చెప్తున్నాడండి. అంటే ఎవ్వరూ మిమ్మల్ని అపహరింపలేరు అని అంటే మనల్ని ఏ రకంగా కూడా అక్కడ కొన్ని విషయాల్లో, మన విషయాల్లో అది ఏ రకంగా అయినా సరే అంటే ఆర్థికంగా అయినా, లేదంటే మన మనసును గాయపరిచే విధంగా అంటే మనల్ని కృంగదీయాలని కూడా చూస్తూ ఉంటారు కదా. ఏ విషయాల్లో కూడా
దుష్టుడు మనల్ని అపహరింపకుండా తన అరిచేతిలో మనల్ని ఉంచుకుంటానని చెప్తున్నాడండి. ఎంత గొప్పదండి దేవుడు గాయాల పాలై మనల్ని కూడా మోస్తూ ఉన్నాడండి. అంటే సిలువుపై రక్తాన్ని చిందించి చేతులకి ఉండి ఏదన్నా చిన్నది అలా గుచ్చుకుంటేనే ఎంత బాధపడతాం కదా మనం, అమ్మ అంటాము. అలాంటి దేవుడు ఏకంగా అంటే అక్కడ మేకుల్నే కొట్టించుకున్నాడండి అరిచేతుల్లో. అయినా సరే గాయాలై కూడా మనల్ని మోస్తానని చెప్తున్నాడండి. మనం ఇంట్లో ఒక మాట వచ్చేదని వస్తేనే మనసు ఇంత చేసేసుకొని గాయం, అబ్బో నువ్వు అలా అన్నావు ఇలా అన్నావు అది ఇదని ఎంతో ఇదవుతాం. కానీ మన తండ్రి మట్టికి ఎంత ఉన్నప్పటికి కూడా మనల్ని ఆ అరిచేతుల్లో కాపాడుతానంటున్నాడు. నిత్య జీవింపజేస్తానంటున్నాడు. ఎప్పటికి కూడా నువ్వు నశింపబోవు అంటున్నాడు. అంటే ఏంటంటే ఆయన ఎప్పుడు ఆయన మాటకు లోబడి నడుచుకున్నప్పుడు జరుగుతాయండి. ఆయన స్వరం అంటే మనం దేవుడు మాట, కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలు ఎవరన్నా అన్ని విషయాల్లో పెద్దలు గౌరవిస్తూ వాళ్ళ మాటకు చక్కగా విధేయులైనప్పుడు అంతా బాగుంటుంది కదా. మరి ముఖ్యంగా దేవుడి మాటకు లోబడి నడుచుకుంటూ మరింతగా కూడా మనం ఉన్నప్పుడు, ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చేతిలో బిడ్డలు ఉన్నప్పుడు ఎవరు ఎలా అపహరింపలేరో మనం ఆయన అరిచేతిలో ఉన్నాం కాబట్టి మనల్ని కూడా ఎవ్వరు అపహరింపలేరు. అది ఏ విషయమైనప్పటికి కూడా, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆయన అరిచేతిలో ఉంచుకున్నానని చెప్తున్నాడు. ఆ రకంగా అందరం కూడా సంపూర్ణంగా దేవుడి స్వరం విని ఆయన ప్రకారంగా, అంటే ఆయన మాట చొప్పున మనం నడుచుకున్న ప్రకారం అయితే నిత్య జీవింపజేస్తానంటున్నాడు. ఎన్నటికీ నశింపబోమని చెప్తున్నాడు. మరి ముఖ్యంగా ఆయన తండ్రి చేతిలో మనల్ని కాపాడుకుంటాను, మిమ్మల్ని ఎవ్వరు ముట్టరు, మిమ్మల్ని ఎవ్వరు కూడా అపహరింపరు. అంటే ఎటువంటి విషయంలో కూడా మనకు అన్ని విషయాల్లో కూడా ఎవ్వరూ మనల్ని అపహరింపకోకుండా దేవుడు స్వయంగా మనల్ని కాపాడుతానని సెలవిస్తున్నాడండి. ఆ రకంగా ఈ వాక్యం ప్రకారం సంపూర్ణంగా ఆయన స్వరం వింటూ ఆయన మాటకు లోబడి నడుచుకుంటూ నిత్య జీవం గల జీవిస్తూ ఎన్నటికీ నశింపకోకుండా ఉండే విధంగా, మరి ముఖ్యంగా ఆయన అరిచేతిలో ఉండేటట్లు ఎప్పటికీ కూడా మనందరం ఆయన అరిచేతిలో ఉండేవారుముగా ఉందుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.